వరుస కరవులు, బీడువారిన భూములు, ఏటా ప్రజల వలసలు, చుక్క నీటి కోసం పడిగాపులు. ఒకప్పుడు మహారాష్ట్రలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే కడువంచి గ్రామంలోని పరిస్థితులు ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా బావులు, నీటి కుంటలు, ప్రపంచంలోని పచ్చదనమంతా అక్కడే పరుచుకున్నట్లుగా అక్కడి పంట పొలాలు కలకలాడుతుంటాయి. వాన నీటిని ఒడిసిపట్టి ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటూ ఒకనాటి కరవు సీమలో ఆహార పంటలు, గింజ ధాన్యాలు, ఉద్యాన పంటలతో రైతులు సిరుల పంటలు పండిస్తున్నారు. 2 దశాబ్దాల క్రితం కడువంచి గ్రామంలోని వ్యవసాయ ఉత్పత్తుల విలువ 74 లక్షలుండగా ఇప్పుడు దాదాపు 50 కోట్లకు చేరింది. ఒకనాడు వలసలకు కేంద్రమైన గ్రామానికి ఇప్పుడు పక్క ఊళ్లను ఉపాధి కోసం వస్తున్నారు. కడువంచి రైతుల జల విజయంపై ఈటీవీ తెలంగాణ ప్రత్యేక కథనం. మహారాష్ట్ర జాల్నా జిల్లాలోని కడ్వంచి గ్రామం 1997కు ముందు కరవు పీడిత గ్రామాల్లో ఒకటి. వర్షాధారంతో మెట్ట పంటలు మాత్రమే పండేవి. రైతులు ఎంత కాయకష్టం చేసినా దిగుబడి వచ్చేది కాదు. పొలం ఉన్నా నీరు లేక కడ్వంచి గ్రామస్తులు పొట్ట చేత పట్టుకుని వలసబాట పట్టేవారు. గ్రామ తలసరి ఆదాయం 3264 రూపాయలంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వర్షాలు పడ్డ 2 నెలలకు భూగర్భ జలాలు అట్టడుగుకి చేరేవి. వేసవి వస్తే కడ్వంచి గ్రామస్తుల నీటి కష్టాలు మాటల్లో చెప్పతరం కాదు. అలాంటి కరవుసీమ ప్రజలు భగీరథ యజ్ఞం చేసి విజయం సాధించారు. అందుకు వారు చేసిందల్లా ఒక్కటే, వాటర్ షెడ్ ను నమ్ముకుని వాననీటిని సంరక్షించుకున్నారు. వాన నీరు భూమిలో ఇంకించేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. కడ్వంచి గ్రామ పరిధిలో 1900 హెక్టార్ల భూమి ఉంది. అందులోని 1801 హెక్టార్లలో వాటర్ షెడ్ పథకాన్ని చేపట్టారు. ఎత్తైన ప్రాంతం నుంచి లోతట్టు వరకు నీటి సంరక్షణ పనులు చేపట్టారు. 100% వాటర్ షెడ్ పథకం ద్వారా నేల సారం కాపాడేలా చేపట్టారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచారు. నీరు ఇంకేందుకు మట్టి కట్టలు, రాతి కట్టలు, చెక్ డ్యాంలు, కాంటూరు తవ్వకాలు చేపట్టారు. పొలాల్లో ఎత్తైన గట్లను ఏర్పాటు చేశారు. నీటి వేగాన్ని తగ్గించేందుకు గల్లీ ప్లగ్లు నిర్మించారు. పొలాల్లో చేరే నీరు ఇతర పొలాల కాల్వల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నారు. నీటితో పొలాలు కోతకు గురికాకుండా జాగ్రత్త పడ్డారు. ప్రతి చినుకు నేలలో ఇంకేలా చేశారు. ఫలితంగా భూగర్భ జలాలు పెరిగాయి. तो यहाँ में जो वाटर टेबल राइज जो है करीबन 7 मीटर, आइजन एवरेज 6 to 7 मीटर का वाटर टेबल राइज हो गया. और बाकी जो पेरिनियल इरिगेशन है, जो हम लोग बारमाही सिंचन बोलते, पेरिनियल इरिगेशन बोलते, ये करीबन यहाँ मोर देन 46% एरिया पे हो गया. अभी तक करीबन 650 हेक्टर्स पे पूरा पेरिनियल इरिगेशन हो गया. जो पहले का उत्पादन यहाँ का जो था वो करीबन 74 लाख था. अभी यहाँ का जो टोटल एग्रीकल्चर ग्रॉस इनकम है ये नियर अबाउट 40-45 करोड़ तक है. करीबन 6 करोड़ तक इस गांव में एम्प्लॉयमेंट जनरेशन हो गया. तो ये जो प्रोजेक्ट है ये शुरू होकर करीबन 22-23 साल हो गया और कंप्लीट होके 19-20 साल हो गए. फिर भी यहाँ का जो इम्पैक्ट है वो बढ़ते जा रहा है. భగీరథ యజ్ఞం పూర్తయ్యాక కడ్వంచి గ్రామంలో వ్యవసాయం రూపే మారింది. సంప్రదాయ సేద్యానికి మంగళం చెప్పి ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆరంభించారు. నీటి సంరక్షణతో పాటు వ్యవసాయంలోనూ నీటి దుర్వినియోగాన్ని అరికట్టారు. కడ్వంచి వాటర్ షెడ్ ప్రాంతంలో కాల్వల ద్వారా పంటల సాగు ఎక్కడా కనిపించదు. అందరూ బిందు సేద్యమే చేస్తారు. ప్రతి నీటి బొట్టుతో బంగారం పండిస్తారు. ద్రాక్ష, దానిమ్మ తోటలతో పాటు చివరికి పత్తి కూడా బిందు తుంపర సేద్యంతోనే సాగు చేస్తారు. నీటి వృధా తగ్గడమే కాకుండా పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. పత్తి, పెసలు, సజ్జ, మినుము తదితర పంటల దిగుబడి 50% పెరగ్గా మొక్కజొన్న, కంది దిగుబడి రెట్టింపైంది. గతంలో ఖరీఫ్లోనే పంటలు వేసే కడ్వంచి రైతులు నీటి లభ్యత పెరగడంతో రబీ పంటలు కూడా వేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న, సజ్జ, సోయాబీన్, గోధుమ పంటలు సాగు చేస్తున్నారు. ఫలితంగా 3264 రూపాయలున్న గ్రామ తలసరి ఆదాయం ఇప్పుడు 1,50,000కు పెరిగింది. आधे लोग बाहर पेट भरने जाते थे, कहीं सिटी में, कहीं जहाँ काम मिलता होगा वहाँ.
अभी तो ऐसा हो गया हमारे गांव में 200 लोग अभी बाहर के आए वाले, खिल्लरी के आए वाले, कई एमपी के आए वाले और बाहर के आजू बाजू के खेड़े के लोग, हमारे गांव में तो मजूरी नहीं मिल रहा। तो ऐसा हमारे गांव के वाटर शेड से इतना फर्क हो गया, रहनीमान बदल गया और पूछो मत क्या चल रहा। तो 1 महीने के बाद में गांव में चक्कर मारने खेत में गए कहीं तो कहीं ना कहीं बदलाव होता है। కడ్వంచి రైతులు ఎక్కువగా ద్రాక్ష తోటలు వేస్తారు. గ్రామంలోని 455 కుటుంబాలు ఉండగా 350 కుటుంబాలకు ద్రాక్ష తోటలే ఉన్నాయి. జాల్నా జిల్లాలోని ద్రాక్ష తోటల్లో 10% కడ్వంచి వాటర్ షెడ్ పరిధిలోనే ఉన్నాయి. గతంలో కేవలం 10 ఎకరాలున్న ద్రాక్ష సాగు ఇప్పుడు 1200 ఎకరాలకు పెరిగింది. వారి ఆదాయంలో 75% ద్రాక్ష ద్వారానే వస్తోంది. तो मैं 15-16 साल तक हर लोगों को बताता था अंगूर लगाओ, बहुत अच्छा है। मैंने पहले लाया था वो, उसमें मेरे को बहुत अच्छा मिला करके। लेकिन हमको क्या होगा, ये 700 हेक्टेयर का एक डोंगर मिल गया है, पहाड़, उसका पानी हमको मिलता है, उसका एक वो फ़ायदा हमको ज़्यादा हुआ है और लोगों के काम करने की पद्धत बदल गई। और मेरे पापा के पास 5.5 एकड़ खेती है और मैंने भी ग्रेप गार्डन की खेती करनी शुरू की। तो फर्स्ट ईयर मुझे इतना कुछ आता नहीं था, लेकिन अंकल से पूछती थी, उनको पूछकर मैंने 1.5 लाख का उत्पन्न निकाला। उसमें से 50,000 खर्च लगा मुझे। और नेक्स्ट ईयर मुझे किसी को पूछने की ज़रूरत नहीं पड़ी, क्योंकि सब टेक्निकल फर्स्ट ईयर का था, तो मुझे सब कुछ आता था। तो मैंने खुद अपने पैरों पे खड़ा रहकर కడ్వంచి వాటర్ షెడ్ ప్రాంతంలో వ్యవసాయం 100కు 100% బావుల కిందే జరుగుతోంది. భూమిలో 200 అడుగుల కింద రాతినేల కావడంతో బోర్లు వేసే అవకాశం లేదు. రైతులు బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తారు. రబీ పంటల కోసం ఫామ్ పాండ్లను ఏర్పాటు చేసుకున్నారు. వర్షాకాలంలో కురిసే వాన నీటితో ఫామ్ పాండ్లను నింపుకుని రబీలో సాగు చేస్తున్నారు. గ్రామంలో 335 రైతు కుటుంబాలుండగా 450 ఫామ్ పాండ్లు ఉన్నాయంటే నీటి సంరక్షణ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఫామ్ పాండ్ల ద్వారా నిల్వ చేసుకునే నీటి సామర్థ్యం 4 ఏళ్లలో 50 కోట్ల లీటర్ల నుంచి 105 కోట్లకు పెరిగింది. कम से कम वो 15 किलोमीटर नाले है, तो 15 किलोमीटर वो 17 साल से वो काम हो चुका है। गए साल में हमने क्या करे कि वो हमारे जो मिनिस्टर है अर्जुन राव खोतकर, जो हमारे प्रदेश अध्यक्ष है राव साहब दानवे जी, उन्होंने क्या करे कि हमको 2 पोकलैंड दिए। वो गाँव वाले ने उसमें डीजल डाले, वो भी हम थोड़े नाला सरलीकरण करे, वजह से भी बहुत फायदा हो गए। वो अन्ना जी ने हमको कहना, वो उनका कहना था कि उसको खोल मत करो, क्योंकि अपना पानी वो ज़्यादा पार्सल होगा। हमारा उनका कहना हमने माने, हमें खाली जितना जिस पे से सही ढंग से निकलता वही निकला, वही पानी का वो हम बहुत अच्छा इस्तेमाल करते। वो जो हमारा వాటర్ షెడ్ కు ముందు పంట నష్టం కడ్వంచి గ్రామంలో 62%గా నమోదయ్యేది. వాటర్ షెడ్ అమలు తర్వాత కరువు ప్రభావం 22%కి తగ్గిందని రైతులు చెప్తారు. పంట నష్టం 5 ఏళ్లకో మారుంటుందని, అది కూడా 2.5%. వాటర్ షెడ్ అమల్లోకి వచ్చాక రైతులు వ్యవసాయ పంటల నుంచి ఉద్యాన పంటల వైపు మరలారు. పండ్లు, కూరగాయలు, పూల సాగు, చేపల పెంపకం, పశుపోషణ, కోళ్ల పెంపకం వంటివి అదనంగా చేరాయి. ఫలితంగా రాబడి పెరిగింది. ऑर्गेनिक कार्बन लेवल नीचे आता है तो साइंटिस्ट उस जमीन को डेड सॉइल्स बोलते हैं। तो इसके लिए आपका केमिकल फर्टिलाइजर कंजम्पशन बढ़ गया है। इसके कारण आप अगर ह्यूमस लेवल बढ़ाते, सेंद्रीय ऑर्गेनिक कार्बन लेवल बढ़ाते, तो ऑटोमेटिकली आपका फर्टिलाइजर एप्लीकेशन कम हो जाता है। उसके ऊपर ध्यान देना बहुत ज़रूरी है। ये ऑर्गेनिक कार्बन लेवल बढ़ाने का काम हर जगह मिशन मोड में होना चाहिए। భారత వ్యవసాయ పరిశోధనా మండలి, మహారాష్ట్ర సేతి సహాయ మండలి అనే స్వచ్ఛంద సంస్థ, కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా కడ్వంచి గ్రామస్తుల వెంట ఉండి ఈ విజయం వైపు నడిపాయి. 1997లో ఇండో జర్మన్ వాటర్ షెడ్ కార్యక్రమం రాగా మహారాష్ట్ర సేతి సహాయ మండలి, జాల్నా కృషి విజ్ఞాన కేంద్రం వాటర్ షెడ్ ను అమలు చేశాయి. భూసార పరిరక్షణ, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల మార్పిడి, మేలు రకం వంగడాల వాడకం, చీడపీడల నివారణపై కృషి విజ్ఞాన కేంద్రం ఇచ్చిన సూచనలు, సలహాలను కడ్వంచి రైతులు పాటించి బంగారు పంటలు పండిస్తున్నారు. Excess water drainage was being arranged through the spillway pipes, and so the water was, if there is excess water, it will go in the next field, and this was the very good output. If
step by step the farmers were convinced and farmers were getting the income and they are getting the results. 2012-13లో తీవ్రమైన కరువు ఏర్పడింది. కేవలం 200 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనా ఆ ఛాయలేవి ఈ గ్రామంపై పడలేదు. ఈ ఏడాది కూడా భూగర్భ జల సాయంతో దాదాపు 27 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు సాధించారు. కడ్వంచి గ్రామ రైతులు నీటి సంరక్షణ చర్యలు చేపట్టి మోడువారిన తమ బతుకుల్ని మార్చుకున్నారు. పంట వేస్తే తిండికి కూడా గింజలు రాని నేలల్లో సిరుల పంటలు పండిస్తున్నారు. వాటర్ షెడ్ పథకం అమలులో కడ్వంచి గ్రామస్తులు మహారాష్ట్రకి ఆదర్శంగా నిలుస్తున్నారు.